3 రోజుల పాటు జరిగిన రామకృష్ణ మిషన్ ఆశ్రమ దశమ వార్షికోత్సవాలు పురుషుల యువజన సమ్మేళనంతో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన భారతీయ విద్యా భవన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ ఆధ్యాత్మికత మనసులోని అంతరాలకు తీసుకుని వెళుతుందని అన్నారు. భారతీయ సంస్కృతి సనాతనమైనదని, అందరూ కలిసి జీవించాలని అది చెబుతుందని గుర్తు చేశారు. ప్రకృతిని కాపాడుకుంటూ జంతువులను ప్రేమించాలని అన్నారు. జంతువులు దేవుళ్ల వాహనాలని తెలిపారు. భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల గురించి రామకృష్ణ మిషన్ అనేక పుస్తకాలు ప్రచురించాయని అన్నారు. ధ్యానం చేసి మనసును జయించవచ్చునని తెలిపారు. దీనికి ముందు తిరుపతి రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి సుకృతానందజీ మాట్లాడుతూ ఆశ్రమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగానే కాకుండా శ్రీలంక, బంగ్లాదేశ్లలోనూ జరుగుతుంటాయని చెప్పారు. 1893లో చికాగో సమావేశంలో వివేకానంద మాట్లాడుతూ అక్కడి వారిని ఉద్దేశించి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అనడంతో అక్కడి సభ కరతాళ ధ్వనులతో మారుమోగిందని అన్నారు. భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోయిందని, దీనికి కారణం సమైక్యత లేకపోవడమేనని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్వి ఆయుర్వేద కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ మురళీకృష్ణ, నెల్లూరు రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి హృదానందజీ, విజయవాడ ఆశ్రమ సహాయ కార్యదర్శి స్వామి సిద్ధికంఠానందజీ ప్రసంగించారు. వివిధ విద్యాలయాల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు.